హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు? నేను మీ సరళ. ఈ కొబ్బరి లడ్డూలు చేయాలని నవరాత్రుల్లో కొట్టిన కొబ్బరికాయలన్నీ అమ్మవారి దగ్గర కొట్టినాయి. 10 రోజుల సంది రోజు నవరాత్రులకు మేము నవరాత్రులు చేసినాం కనుక కొబ్బరికాయ కొట్టినాము. అవన్నీ అమ్మవారి ప్రసాదం వేస్ట్ చేయొద్దని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. కొబ్బరి ముక్కలు చాలా చిన్నగా తరుక్కోవాలి. మనకు కావాల్సింది బెల్లము, నెయ్యి, కొబ్బరి. చిన్నగా ఎందుకు తరగాలి అంటే నీళ్ళు పోయకుండా మిక్సీ చేస్తాం కనుక చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈజీగా కొబ్బరి మెత్తగా పడుతుంది. మెత్తగా కావాలి కూడా. ముక్కలు ముక్కలు ఉంటే బాగుండదు. అందుకు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటే సిమ్ మీద పెడితే అది కరుగుతుంటుంది. మిక్సీ చేసుకొని నేను డైరెక్ట్ బౌల్లోనే వేసినాను, పొయ్యి మీద పెట్టిన బౌల్లో. ఎందుకంటే నెయ్యి కరిగేంత లోపల మనం మిక్సీ చేసుకుంటూనే ఉంటాం కదా, ఎంబడెంబడే అట్లా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని బౌల్లో సిమ్ మీద ఉంది కనుక మాడదు. బౌల్లో అంతా వేసుకొని కొంచెం మనకు ఎక్కువ మంట అయితే కొబ్బరి తొందరగా మాడుతుంది కనుక చిన్న మంట మీదనే పెట్టుకోవాలి. అట్లా నాకు ఒక 2-3 వాయిల్ అయ్యింది నా కొబ్బరి అంతా. అట్లా మొత్తం మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేసినాను. చూడండి, ఇంకో వాయి కూడా రెడీ అయింది. దీన్ని కూడా దాంట్లోనే వేసి కలపాలి. చిన్న మంట మీదనే కలపాలి. పెద్ద మంట పెడితే కొబ్బరి తొందరగా మాడుతుంది కదా. కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం సేపు ఆగినా కానీ నీకు లోపల కింద అడుగు అంటుకుంటుంది కొబ్బరి. అందుకని పొయ్యి దగ్గరనే నిల్చోవాల్సి వస్తుంది కొంచెం వీళ్ళు కొబ్బరి లడ్డూలు. చూడండి, అది కొంచెం కలర్ చేంజ్ వస్తుంటుంది అనమాట. కలర్ చేంజ్ వచ్చినప్పుడు అది పచ్చి వాసన పోయింది అని అర్థము. చాలా మటుకు కలర్ ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. కలిపినాక కొంచెం మనము 2 రకాల బెల్లం తీసుకోవాల్సి వస్తుంది. 2 రకాలంటే ఇప్పుడు కొంచెం పాకం బెల్లం, కొంచెము పొడి బెల్లం, ఏదైనా 2 ఉన్నా కానీ ఓకే. కొన్ని ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలతో కొంచెం మంచి స్మెల్ వస్తుందని పొట్టుతోనే వేసినాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నా మన్మరాలకి ఇష్టం ఉండదు డ్రై ఫ్రూట్స్, అందుకు నేను వేయలేదు. చూడండి, కొంచెం కలర్ చేంజ్ వచ్చింది కొబ్బరి. కలర్ చేంజ్ అంటే పచ్చితనం పోయింది అని అర్థము. కొంచెము బెల్లాన్ని సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే గడ్డలు గడ్డలు ఉంటే అది కరగదన్నమాట. మనం వాటర్ వేయం కదా కొబ్బరిలో, అందుకు బెల్లం చాలా ఎంత సన్నగా తరుక్కుంటే అంత తొందరగా కరిగిపోతుంది కొబ్బరి ఎంబడి. ఎక్కువ పాకం రానియకుండా ఉంచుకోవాలి. ఈజీగా లడ్డూలు కట్టడానికి వచ్చేంత వరకు మనం బెల్లాన్ని ఉంచవచ్చు పొయ్యి మీద. బెల్లము కొబ్బరి 2 కలిపి ఉంచుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పాకం వస్తే కొంచెం లడ్డూలు గట్టిగా వస్తాయని. కానీ ఇవి చాలా మెత్తగా ఉంటాయి, అసలు ఎవరైనా తినొచ్చు. పండ్లు లేని అమ్మ కూడా తినొచ్చు, అంత బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి కూడా హెల్త్కు మంచిది. కొంచెం అది కరిగేంతసేపు కొంచెం కలపడం కష్టము. పొయ్యి కింద పెట్టుకొని మంచిగా కలిపి మళ్ళీ పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు. నేను అట్లనే చేసినాను. చూడండి, అంటే నేను అందాజుతో వేస్తాను. మీరు కొలత కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు కొలుచుకోండి. ఒక బౌల్ నిండా కొబ్బరి ముక్కలు అయితే ఆ బౌల్ నిండా మీరు కొబ్బరి వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. ఆ కొబ్బరి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. చూడండి, నా మన్మరాలు మంచి స్మెల్ వస్తుంది అమ్మమ్మ అని వచ్చి అవుతుంటేనే ఒక ప్లేట్లో పెట్టించుకొని తీసుకొని పోయింది. నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది ఇలాచీతోని. నా మన్మరాలకు చాలా ఇష్టము. ఇవి బయట తెచ్చే స్వీట్ల కన్నా మనకి ఇట్లా తీసుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారు. ఒక 5 days అయినా ఉంటాయి. కాకపోతే డబ్బాలా వేసి పెట్టుకోలేము, మెత్తగా ఉంటాయి కనుక ఇచ్చుకపోతుంది అన్నమాట. లడ్డు గట్టిగా ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి కూడా హెల్త్కు మంచిది కదా. అందులో మనం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోని నవరాత్రులు చేసిన కొబ్బరికాయ
ఆ కొబ్బరిని వేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పాడయ్యేదాకా పెట్టి పడేసే కన్నా అదో మళ్ళా వచ్చింది నా మనమరాలు. అట్లా ఇట్లా చేసుకొని పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. రోజు అన్నం తిన్నాక ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది, ఒక లడ్డు తీసుకొని తినొచ్చు. సాయంత్రం కూడా ఒక లడ్డు తీసుకొని తినొచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కూడా పెట్టవచ్చు. నేను ఫస్ట్ టైం మీకు వంటలు చేసి చూపిస్తున్నాను. మీరు ఇలాగే ఇప్పటివరకు నేను అన్ని దేవుళ్ళయే పెట్టాను. మా పారాయణాలవి కానీ బయట నేను ఎక్కడన్నా టూర్ పోయినాయి కానీ వీడియోలు పెట్టాను. ఇప్పటి నుంచి నేను వంటలు కూడా చేసి పెట్టాలని నాకు అనిపించింది. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తారని నేను మీకు అన్ని రకాల వంటలు చేసి పెడతాను. నాకు వచ్చినాయన్నీ చూడండి. కలర్ చేంజ్ వచ్చింది. ఆడవాళ్ళకి చేతులు కాలవు చూడండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పొయ్యి కాడ ఉంటాం కదా మనము. పొయ్యి మీద నుంచి పక్కన పెట్టిన ఈ పొయ్యి వేడికి ఇంకా చల్లగా కాదని చూడండి. లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మంచిగా అంటే ఇచ్చుకపోదు, కాకపోతే లడ్డు ఉంటుంది. బౌల్లోనే ప్లేట్లోనే ఉంటేనే బాగుంటాయి. మీదేదైనా కప్పుకొని పెట్టుకోవచ్చు. డబ్బాలో వేస్తే మాత్రం ఇచ్చుకుంటాయి. ఒక 5 days అయినా 1 week అయినా ఉంటాయి, పాడు కావు. దాంట్లో అసలు తడి లేదు కదా, చాలా బాగుంటాయి. చాలా వేడిగా ఉంది, కొంచెం వేడి మీదనే కట్టుకోవాలి. చూడండి ఎన్ని లడ్డూలు అయినాయో. అసలు మనం కొబ్బరిలు ఫ్రిడ్జ్లో పెట్టి పాడు చేస్తాము, అందులో అమ్మవారికి కొట్టిన కొబ్బరి అంటే మళ్ళీ వచ్చింది నా మనమరాలు. మంచి వాసన వస్తుంది, అమ్మమ్మ నాకు ఇంకో లడ్డు పెట్టమ్మమ్మ అని. చూడండి బతిలాడినా తినరు. ఇట్లాంటివి చేస్తే వాళ్ళ ఇష్టంతో వాళ్ళే వచ్చి మన దగ్గరకు వచ్చి అడిగి తీసుకొని తింటున్నారు. చూడండి ఇట్లా వంటలు మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఆదరిస్తారని, నాకు 1500 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారని నేను మొన్ననే ఒక వీడియో చేసి పెట్టాను. చాలా సంతోషం. మీరందరూ ఇలాగే ఆదరించండి. నేను మీకు ఏ రకం వంట అయినా నేను చేసి పెడతాను. పెద్దవాళ్ళ మాట సద్దన్నం మూట. మా పాతకాలం వంటలన్నీ చేసి చూపిస్తాను. ఓకేనా? జై శ్రీమన్నారాయణ. ఇలాగే మీరు చూస్తూ ఉండండి, నేను పెడుతూ ఉంటాను. కొబ్బరి లడ్డూలు అంటే అందరికీ ఇష్టము. బాయ్ దోస్తులు.